హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎం స్క్వేర్. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. సో ఫస్ట్ వీడియో కంప్లీట్ చేసి సెకండ్ వీడియో దాకా వచ్చినందుకు. అండ్ ఇంకా చూడకపోయింటే బేగా వెళ్ళి చూసే టోటల్గా 10 వీడియోస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్ సి లాంగ్వేజ్ మొత్తం నేర్చేసుకోవచ్చు, ఓకేనా? సో ఇది సెకండ్ వీడియో. సో ఫస్ట్ వీడియో ఒకవేళ చూస్తుంటే మరీ మంచిది, ఓకే? సో ఇంకా ఈ వీడియో లాస్ట్ వీడియో నేను మీకు క్లారిటీగా ఎగ్జాక్ట్గా బేసిక్స్ అయితే మొత్తం అయితే క్లియర్ చేశాను కదా. సో ఎగ్జాక్ట్గా ఏమేమి ఉన్నాయి, హలో వరల్డ్ ప్రోగ్రామ్ కూడా రాసి చూపించారు. సో ఈ వీడియోలో వచ్చేసంటే మనం ఇంకా కాస్త అడ్వాన్స్కి వెళ్దాం, ఓకేనా? ఇంకా ఇంకా ఎక్కువ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దాంట్లో కండిషన్స్ అవన్నీ కూడా చూద్దాం, ఓకే? సో ఇంకా కొన్ని కోడ్స్ కూడా రాద్దాం, ఓకేనా? సో ఫస్ట్ థింగ్, ఓకే, ఇంకా స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం పదండి. సో ఫస్ట్ వన్ వచ్చి ఏంటంటే మనకి ప్రోగ్రామ్ స్ట్రక్చర్. ఇది ఆల్రెడీ నేను మీకు లాస్ట్ టైమే చెప్పాను, కొత్తగా చెప్పడానికి ఏట్లేదు. సో ఇదైతే లాస్ట్ వీడియో చూడకపోతే నేనేం చేయలేను, బట్ ఈ ఎగ్జాక్ట్ ఒక్కొక్క లైన్ మీనింగ్ కూడా చెప్పాను, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అవుట్పుట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు చెప్పా కదా ప్రింట్ ఎఫ్ అయితే ఎట్లా వస్తుందని. కానీ నేను మీకు చెప్పాను ఇది కూడా లాస్ట్ వీడియోలో చెప్పేశాను నేను. సో ఏంటంటే మనకి లాస్ట్లో /n అని పెడితే నెక్స్ట్ రాసేది ఏదైతే ఉందో, నెక్స్ట్ ఏదైనా ప్రింట్ అని రాస్తే అది దీని పక్కన ప్రింట్ అవుద్ది, దాని కింద ప్రింట్ అవుద్ది, ఓకేనా? సో నేను ఎక్కువ డెప్త్ చెప్పను, ఎందుకంటే వాళ్ళు లాస్ట్ వీడియోలో డెమోతో సహా చూపించాను కాబట్టి చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూడండి ఒకసారి, ఓకే? సో ఇప్పుడు అవుట్పుట్ దగ్గర, సో ఓకే, ఇక్కడ ఇవన్నీ చెప్పడం కన్నా డైరెక్ట్గా వెళ్ళి ఒకసారి మనం డైరెక్ట్ కోడ్లోనే చూద్దాం, ఓకేనా? సో ఇప్పుడు మనం VS కోడ్ ఓపెన్ చేసి చెప్పా కదా, నేను VS కోడ్ వాడతాను, మీరు ఏదైనా వాడుకోవచ్చు అనేసి. సో ఇప్పుడు ఇది మన లాస్ట్ వీడియోలో రాసిన కోడ్ ఇదంతా. సో నేను సరదాగా తీసేస్తాను, ఇదంతా అవసరం లేదుగా. సో ఇప్పుడు సరదాగా నేను మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను, ఒక వేరియబుల్ క్రియేట్ చేయడం, ఇంట్ ఏజ్ తీసుకున్న ప్రతిసారి అదే ఎగ్జాంపుల్, ఇంట్ ఏజ్, ఓకే? సో ఇప్పుడు ఏజ్లో నేను 12 అనేది ప్రింట్ చేశాను, ఓకే? సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం కావాలంటే మై ఏజ్ ఈజ్ 12, అదే మై ఏజ్ ఈజ్ 12. సో ఇప్పుడు మై ఏజ్ ఈజ్ 12 అనేది ప్రింట్ అవ్వాలి, మై ఏజ్ ఈజ్ 12 అనేది ప్రింట్ అవ్వాలి. ఇప్పటివరకు మనం ఏం చేసినాం, ప్రింట్ ఎఫ్ ఇలా ఏం చేసినావు, ఇప్పుడు మై ఏజ్ ఈజ్ 12 అని రాసేస్తావు, నువ్వు అదేగా చెప్పేది. అండ్ లాస్ట్లో రిటర్న్ 0 అని పెట్టడం మర్చిపోదని చెప్పిన, ఓకే? అండ్ మళ్ళీ చెప్తున్నా, ఏదైనా తప్పులు చేస్తున్నా ఏం చేస్తున్నా సరే మీరు ఒకవేళ కనబడితే మరీ మంచిది, కింద కామెంట్ సెక్షన్లో చెప్తూ ఉండండి వారు, ఓకే? ఇప్పుడు ఎలా రాసినాం అనుకో ప్రింట్ అవుద్ది, తెలిసినా కదా నేను మీకు చెప్పాను. ఇట్లా క్లిక్ చేస్తే అది ప్రింట్ అవుద్ది, ఓకే, అది ప్రింట్ అవుద్ది. కానీ ఇప్పుడు మన మేజర్ టార్గెట్ అది కాదు, అర్థమవుతుంది. ఇప్పుడు మన మేజర్ టార్గెట్ అది కాదు, ఎందుకు ఇది రాలేదు ఇంకా, అదిగో వచ్చింది, మై ఏజ్ ఇస్ 12, ఓకే? కానీ మనకేంటంటే ఏజ్ అనేది ఒక వేరియబుల్, చెప్పాను మీకు ఆల్రెడీ, ఏజ్ అనేది ఒక వేరియబుల్. అండ్ ఇక్కడ ఇంట్ వచ్చేసి ఏంటంటే అది డేటా టైప్, అంటే ఏజ్లో ఓన్లీ ఇంట్ అనే దాంటిది మాత్రమే ఉంటుంది తప్ప ఇంకేం ఉండదు, ఇంటీజర్ మాత్రమే ఉంటుంది. ఇదంతా ముందే చెప్పిన, జస్ట్ ఏదో ఎవరైనా డైరెక్ట్గా వీడియో చూస్తుంటే వాళ్ళ కోసం. సో ఇప్పుడు మై ఏజ్ ఇస్ 12 అని రాసినాం, కానీ మై ఏజ్ ఇస్ ఏజ్, నాకు ఇది ప్రింట్ అవ్వాలి. అంటే ఇక్కడ మనం సింపుల్గా ఏం చేద్దామంటే ఇక్కడ %d అని రాయాలి, ఓకేనా? %d అని రాసి ఇక్కడ ఏజ్ అని రాయాలి, అర్థమైంది? అంటే ఇక్కడ ఏం జరుగుద్దంటే ఈ %d అనే ప్లేస్లో, ఓకే, ఈ %d అనే ప్లేస్లో ఈ ఏదైతే వాల్యూ ఉందో ఈ వాల్యూ తీసుకెళ్ళి ఆ %d అనే ప్లేస్లో ఉంటుంది. అంటే ఇప్పుడు మనం సింపుల్గా దీని కనుక మనం మళ్ళీ రన్ అని కొట్టినామంటే మై ఏజ్ ఇస్ 12, ఓకే, మై ఏజ్ ఇస్ 12, ఓకే? అంటే మనం ఇది మధ్యలోనే పెట్టవచ్చు, మై ఏజ్ ఇస్ 12 బట్ మై గేజ్ ఈస్ అంతే, వాట్ ఎవర్ మై గేజ్ ఇస్ 15. గేజ్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు, నన్ను అడగొద్దు, వాటెవర్ నాకు నోటుకు వచ్చింది రాసిన అక్కడ. సో ఇప్పుడు మనం చూడొచ్చు మై ఏజ్ ఇస్ 12, అంటే నేను ఎందుకు ఇది రాసిన అంటే మధ్యలో ఎక్కడైనా సరే ఏదైనా ఒక సెంటెన్స్ మధ్యలో అయినా సరే మనం ఏదైనా ప్రింట్ చేయాలి, మనం ఏదైనా ఉండాలి అనుకుంటే సింపుల్గా స్టేట్మెంట్ అంతా ఇలా ఎందులోనే ఉంచి ఆ మధ్యలో మాత్రం %d అని పెట్టుకో. సో ఇప్పుడు మనం ఒకసారి ఫ్లోట్ కూడా ట్రై చేద్దాం, ఓకే? ఫ్లోట్ మీకు లాస్ట్ టైం చెప్పాను కదా, సో డేటా టైప్స్లో ఫ్లోట్ కూడా ఉంటుంది. సో ఫ్లోట్ అంటే ఏంది గుర్తులేదు? ఫ్లోట్ అంటే డెసిమల్ పాయింట్స్ ఉంటుంది, లాస్ట్లో .00 ఏదో ఒకటి ఉంటుంది, అర్థమైందా? సో అది ఫ్లోట్. సో ఇప్పుడు అలాంటి ఫ్లోట్ అది ఇది ఇచ్చాను, కానీ మీకు చెప్పాను లాస్ట్లో .00 అని పెట్టాలి నేను ఇప్పుడు, లేకపోతే ఏదో ఒకటి పెట్టాలి. 12 అని డైరెక్ట్గా 12 ఇవ్వకూడదు. కానీ ఇలా ఒకళ్ళు ఉంచేస్తే ఏంటి ప్రాబ్లం ఏమైనా వస్తుందా రాదా టెస్ట్ చేసి చూద్దాం. ఏదైనా సరే వస్తుందా రాదని క్వశ్చన్ టెస్ట్ చేసేటమే, రన్ చేసినాం, ఏమొచ్చింది, ఎర్రర్ త్రో చేయలేదు, ఏమైనా బూతులు వచ్చే రెడ్ కలర్లో రాలేదు, కానీ ఆన్సర్ కరెక్ట్గా వచ్చిందా అంటే ఇల్లే 0 వచ్చింది. ఏజ్ ఒక వాల్యూ 0 కాదు కదా. సో మనకు కరెక్ట్గా రావాలంటే ఇది .00 పెట్టాలి, ఓకే? సో ఇప్పుడు వస్తుందా అంటే మళ్ళీ రాదు, ఎందుకంటే ఇక్కడ %d ఏదైతే ఉందో అది ఒక ఇంటీజర్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే అది ఏమంటుందంటే ఇప్పుడు ఇక్కడ ఈ సెంటెన్స్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే ఇదిగో ఇదంతా ప్రింట్ చేయి, మధ్యలో % రాగానే అవును నా % ప్లేస్లో
ఒక ఇంటీజర్ వస్తుంది దాన్ని పెట్టుకో, ఇంటీజర్ వస్తుంది దాన్ని పెట్టుకో, కానీ వస్తుంది ఇంటీజర్ కాదు ఫ్లోట్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇంటీజరు, అది ఇస్తుంది ఫ్లోట్. ఎంత ధైర్యం దానికి అలా ఎట్టవడం ఇస్తుంది. మరి దీనికి ఎట్లుంటుంది, మండుద్ది. మండితే ఏం చూపిస్తుంది, కాలుతుంది, అంతా కాలుతుంది. ఓకే, సో అట్లా మళ్ళీ జీరోయే వచ్చింది. ఓకే, యూఆర్ అండర్స్టాండింగ్ మీ, యూఆర్ అండర్స్టాండింగ్. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చిందంటే లైక్ అక్కడ %d ప్లేస్లో ఒక ఇంటీజర్ రావాలి తప్ప ఫ్లోట్ రాకూడదు. నీకు ఫ్లోటే కావాలనుకుంటే ఇక్కడ %f పెట్టాలి. ఓకే, %f అంటే మీనింగ్ ఏంటంటే ఒక ఫ్లోటే తీసుకుంటాను నేను, నాకు ఫ్లోటే ఇవ్వు అని. నేను అలాగో ఫ్లోటే ఇస్తున్నాను రా అన్నాం. ఇక్కడ మనం చూసుకుంటే 12.6000 వచ్చింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 6 సున్నాలు వచ్చాయి, 6 అర్థమైంది, 6 సున్నాలు వచ్చాయి. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే లైక్ ఫ్లోట్ అనేది ఏంటంటే ఎప్పుడు కూడా లైక్ 6 సున్నాలతో 6 డిజిట్స్ మాత్రం ఉంటుంది డాట్ తర్వాత. సో నో మ్యాటర్ మీరు అక్కడ లైక్ 5, 6 లైక్ ఇక్కడ 5 ఇచ్చారనుకోండి, అది 12.500000 అలాగా అక్కడ వరకు ఉంటుంది. అర్థమైంది, 6 డిజిట్స్ అది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, సో యా దట్స్ అబౌట్ ఫ్లోట్. అండ్ ఇంకొకటి మిగిలిపోయింది లాస్ట్లో వచ్చిందంటే క్యారెక్టర్ అని నేను చెప్పా కదా. సో క్యార్ అంటే ఏం స్టోర్ చేసుకుంటుంది, క్యార్ అంటే అందులో మనం సింపుల్గా లైక్ ఏదో ఒక ఆల్ఫాబెట్ అలాంటిది ఏదో పెట్టచ్చు. కానీ ఇక్కడ నేను 12.5 వదిలేశాను, అవుద్దా? ఎందుకంటే దీని మీనింగ్ ఏందని మీకు చెప్పాను. క్యార్ ఏజ్ అంటే ఏజ్ అని ఒక వేరియబుల్, అది మాత్రం క్యారెక్టర్ని మాత్రం యాక్సెప్ట్ చేస్తాను. కానీ 12.5 ఇస్తున్నా. ఫస్ట్ ఇలా పెట్టి చూద్దాం, 0.00000 పెట్టింది. అర్థమైందా? సో మన ఏ క్షణమైనా సరే తప్పు ఇలాగా ఇవ్వాల్సిన కన్నా రాంగ్ ఇస్తే ఎట్నే చూపిస్తుంది. సో మనం సింపుల్గా ఏం చేస్తామంటే ఇలా సింగిల్ కాలన్ పెట్టి ఏ పెట్టినాం. ఓకే, సో ఓకేనా? సో సింగిల్ కాలన్ పెట్టి ఏ పెట్టినాం. ఇక్కడ నెక్స్ట్ ఏ వచ్చింది. ఓకే, సో దాని నెక్స్ట్ వచ్చిందంటే ఇక్కడ మనం ఇలా సి పెట్టాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది, అక్కడ ఏ అని వస్తుంది, మై ఏజ్ ఈజ్ ఏ. ఓకే, అర్థమవుతుందా? సో ఏ, సో మన ఏ క్షణమైనా సరే మధ్యలో ఏదైనా ఒక స్టేట్మెంట్ మధ్యలో ఎక్కడో దగ్గర ఒక వేరియబుల్ని ప్రింట్ చేయాలి, ఒక వేరియబుల్ ఒక వాల్యూ ప్రింట్ చేయాలంటే దిస్ ఈజ్ ద వే. కంట్రోల్ సి %c ఫర్ క్యారెక్టర్స్, %f ఫర్ ఫ్లోట్ అండ్ %d ఫర్ ఇంటీజర్ విచ్ వి యూజ్ ఎ లాట్. ఓకేనా? సో ఇంక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్కాన్ ఆఫ్ ఇన్పుట్ తీసుకోవడం అంటే ఇప్పుడు లైక్ ఇందాక నుంచి నేనే ఆ క్యార్ ఏజ్ ఏ అని లేకపోతే ఇంటి ఏజ్ 25 అని ఏదో రాసేస్తున్నా. నాకు అంత ధైర్యం వచ్చి నేనే రాసేసుకోవడానికి. లైక్ ప్రతిసారి నేనే ఇచ్చుకోవాలా? కాదు కదా, వేరేవాడు ఎవడో ఇవ్వాలి. అంటే ఇప్పుడు నేను మీకు ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఏదైనా ఒక పని మనం చేసేటప్పుడు, ఒక యాప్ మనం బిల్డ్ చేస్తే, ఏదైనా చేస్తే వాల్యూస్ ఎప్పుడు కూడా యూజర్ ఇస్తాడు. ఓకేనా? ఆ యూజర్ ఇచ్చిన వాల్యూస్తో మనం ప్రాసెస్ చేసి పని చేస్తాం. ఓకే, సో ఏ క్షణం కూడా వాల్యూస్ అని మనం తీసుకోము, వాల్యూస్ ఎప్పుడు కూడా యూజర్ ఇస్తాడు. ఇప్పుడు లాగిన్ అయ్యేటప్పుడు మనం మన ఫోన్ నెంబర్ పెట్టి లాగిన్ అవ్వకూడదు. లైక్ మనం ఒకవేళ యాప్ డిజైనర్ అయితే, అర్థమవుతుందా? నేను మీకు ఒక రెఫరెన్స్ కోసం చెప్తున్నా, దానికి పెద్ద ఏం సంబంధం లేదు, బట్ ఒక రెఫరెన్స్. సో ఏంటంటే ఇప్పుడు లాగిన్ అయినా మన పేజ్ డిజైన్ చేసినాం అనుకో, యూజర్ ఏదైతే నెంబర్ ఇస్తాడో ఆ నెంబర్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి అని రాస్తాం తప్పుకోడు. మనం ఒక నెంబర్ ఇచ్చి అది వెళ్ళాలని చూడం. సో డెఫినెట్గా యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎలా తీసుకోవాలి, యూజర్ నుంచి ఒక ఇన్పుట్ తీసుకోవాలి. సో ఎలా తీసుకోవాలంటే ఇక్కడ మనకు కనబడుతుంది కదా, స్కాన్ ఎఫ్. ఈ యొక్క స్టేట్మెంట్ వాడితే నేను మీకు చెప్పాను, ప్రింట్ అంటే ఏం చేస్తుంది, అంటే ప్రింట్ చేస్తుంది. మనం ఏదైనా ఒకటి ఇస్తే $: అది ప్రింట్ చేస్తుంది. స్కాన్ ఎఫ్ అంటే ఏంటంటే రే తీసుకోరా ఇది అని ఇస్తుంది. ఇక్కడ ఇదే వచ్చి ఏంటంటే లైక్ తీసుకుంటున్నాం, ఓకే, ఎక్కడ పెట్టాలి, ఇప్పుడు మెమరీలో ఎక్కడెక్కడ పెట్టాలా, దానికి ఆ వేరియబుల్కి పేరు ఇవ్వాలా, అర్థమైందా? సో ఇక్కడ ఏం చెప్తుందంటే ఆల్రెడీ ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఉంచాడు. ముందు దీని మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఉంచాడు. అయ్యా నేను వెయిట్ చేస్తాను అయ్యా, నా దాంట్లో ఏదో పెట్టండి అయ్యా అని మీరు అనుకునేది కాదు, బట్ నార్మల్గానే. సో ఏజ్ అనే వేరియబుల్లో ఈ డేటా అనేది మనం పెట్టడం, దాని మీనింగ్ అది. ఓకే, సో ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్ ఐ జస్ట్ షో యూ. ఓకే, ఇక్కడ ఇంటర్ రాసిన అనుకోండి. ఓకే, సో 22. ఓకే, సో ఇప్పుడు మనం సింపుల్గా ఏం చేసినామంటే ఇదంతా ఎక్కడదో ఫస్ట్ చల్. సో ఇప్పుడు లైక్ ఫస్ట్లీ ప్రింట్ఎఫ్ అని రాయాలి ఎంతన్నా సరే, ఎంటర్ ద నంబర్. నేను మీకు చెప్పాను ఆల్రెడీ, ఏం చేస్తున్నా సరే ఎవ్రీథింగ్ ఫర్ ఎ పర్పస్. ఇక్కడ ఎంటర్ ద నంబర్ అని నాకు రాయాల్సిన అవసరం లేదు, కానీ అది రాస్తే ఎదుటోడికి తెలుస్తుంది ఇప్పుడు నేను నంబర్ ఎంటర్ చేయాలి అని, అవునా? సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనకి ఈ 22 అని మనం ఎందుకు రాసినాం అసలు, యూజర్ని కదా అడగాలి మనం. సో స్కాన్ ఆఫ్ అని రాసి %d అంటే ఏం తీసుకుంటుంది గుర్తుందా?
పర్సెంట్ డి అంటే ఏం తీసుకుంటుంది, ఇంటీజర్ని తీసుకుంటుంది. పర్సెంట్ ఎఫ్ ఫ్లోట్ వాల్యూని, పర్సెంట్ సి క్యారెక్టర్ని. గుర్తుంది కదా, మర్చిపోలేదుగా, సూపర్. సో ఇక నెక్స్ట్ వచ్చేది మనం ఒక యాంబర్సెంట్ పెట్టాలి. యాంబర్సెంట్ ఏజ్. యాంబర్సెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ ఏజ్ ఏదైతే ఉందో ఆ ఏజ్ యొక్క అడ్రస్ అంటే ఇప్పుడు ఏ అడ్రస్లో స్టోర్ చేయాలో కూడా చెప్పాలి కదా. వాట్ ఎవర్ అంత మీరు గుర్తుపెట్టుకోవద్దు. యాంబర్సెంట్ ఆ వేరియబుల్ పేరు అంత గుర్తుపెట్టుకోండి. అండ్ బట్ దాని మీనింగ్ ఏంటంటే ఎగ్జాక్ట్గా ఆ వాల్యూకి దాని ఒక అడ్రస్ ఇస్తుంది. ఈ అడ్రస్లోకి వెళ్ళి కూర్చో తెల్లి అని అర్థమైంది. జస్ట్ పేరు ఇచ్చిన సరిపోదు కదా, అడ్రస్ ఇచ్చాం. బట్ వాట్ ఎవర్ మనం ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసి ఉంచాం. ఆ క్రియేట్ చేసిన దాంట్లోకి ఇప్పుడు యూజర్ ఏదైతే నంబర్ ఇస్తాడో ఆ నంబర్ వెళ్ళి అందులో ప్రింట్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం వచ్చిన నంబర్ని ఏదో ఒకలా ప్రింట్ చేద్దాం ఒకసారి. నంబర్ వచ్చిన నంబర్ ఏంది అంటే ఏంది, పర్సెంట్ డి ఏజ్. am I making sense సార్? ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. సో ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ ప్రింట్ చేద్దాం దీన్ని. ఇప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి, ఫస్ట్ ఎంటర్ ది నంబర్. నన్ను అడిగింది, చూసారు ఎంత మంచిదో. నేను ఇస్తాను నంబరు 5, వచ్చే నెంబర్ ఏంటంటే 5. అర్థమవుతుందా? వెరీ సింపుల్. ఎట్లా అర్థమైందా? సో ఏం చేస్తున్నా, సో ఒక పర్పస్, ఒక ఏమంటారు, ఒక మోటివ్, ఒక విజన్ అలా ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇంకొక 2 నెంబర్స్ తీసుకుందాం ఒకసారి. లైక్ ఎంటర్ ఫస్ట్ నంబర్. అర్థమైందా? సో సేమ్ అదే మళ్ళీ కాపీ పేస్ట్ తబ్బు. షట్ బ్రో, కాపీ మళ్ళీ ఎవడు రాస్తాడు చెప్పండి. సెకండ్ నంబర్. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ num1. ఓకే, నేను మీకు ఆల్రెడీ చెప్పా num2. ఏం చెప్పాను? ఓకే, num1 రాసినప్పుడు ఏదైనా మాట్లాడదామన్నా సార్ రాదు. వాట్ ఎవర్, మా జీవితం. num1 ఉండేస్. సో ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ ఏం చెప్పాను, ఏదైనా ఒక వేరియబుల్కి తర్వాత లాస్ట్లో 1, 2, 3 ఉండొచ్చు, కానీ స్టార్టింగ్లో ఉండకూడదు. ఓకేనా? ఎక్కడ ఉండకూడదు, కానీ ఇక్కడ ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు num1 అడిగాను, తీసుకున్నాను. num2 అడిగాను, తీసుకున్నాను. ఇప్పుడు 2 నంబర్లు నేను తీసుకున్నాను. 2 నంబర్స్ నాకు యూజర్ ఇచ్చాను. నేను ఏం చేయొచ్చా 2 నంబర్లతో? ఏదన్నా చేయొచ్చు, అవునా కదా? నేను రిజల్ట్ ప్రింట్ చేయొచ్చా? ఆ 2 నంబర్స్ని ఎడిషన్ చేయొచ్చా? చేయొచ్చు కదా, సింపుల్గా. చాలా సింపుల్గా నేను ఏం చేస్తానంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 2 నంబర్స్ ఈజ్ అని రాసి ఇలా రాసినాం అనుకో, అర్థమవుతుంది? ఇలా రాసినాం అనుకో, ఇక్కడ మనం సింపుల్గా ఏం చేస్తామంటే num1 ప్లస్ num2. am I making sense? అంటే అక్కడ మనకి పర్సెంట్ అనే దాంట్లో ఒక వాల్యూ స్టోర్ అవ్వాలి. నేను రెండింటి ఒక సమ్ స్టోర్ చేస్తాను, అవుద్దా? ఎడిషన్ ఆఫ్ 2 నంబర్స్ నేను చేసింది. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడదొక్కలో ఉంటుంది, చిన్న బేసిక్ క్వశ్చన్. వాట్ ఎవర్ మీ ఎదురుగా చేస్తున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు అది మనకి ఏముంటుంది, ఎంటర్ ద ఫస్ట్ నెంబర్ ఎంత, 10. ఎంటర్ ద సెకండ్ నెంబర్ ఎంత, 15. సమ్ ఆఫ్ ఫస్ట్ 2 నంబర్స్ ఇస్ 25. వెరీ సింపుల్. ఎడిషన్ అంటే వెరీ సింపుల్, ఇంతే. మళ్ళీ అది రాయాలి, 10 ఆన్సర్ ఎంత అవుతుంది? ఇది కూడా అడగలేను, 100 కదా, వదిలేయండి. డివైడెడ్ బై ఇది మిగతా, అది కూడా మరి అది ప్లస్ మైనస్, మరి సింపుల్గా చెప్పినట్టు అది కదా. సో ఓకే సార్, క్లారిటీ సార్. ఓకే, సో ఇక్కడ వరకు అయితే క్లారిటీ వచ్చింది కదా. సో ఇంకా మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం పదండి. సో ఇప్పుడు మనకి అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇక్కడ మనం a ప్లస్ b అని రాసినాం. అంటే మనం ఇక్కడ ఈ ఏ అనేది ఏంది, ఆపరెండ్. మనకి పేర్లు గుర్తుండాలి, లైక్ ఎందుకైనా మంచిది నార్మల్గానే. సో ఇది ఆపరెండ్ అంటారు దీన్ని ఆపరెండ్ 1, ఆపరెండ్ 2. అండ్ దీన్ని ఏమంటారు, ఆపరేటర్ అంటారు. పని చేసేదాన్నే కదా ఆపరేటర్. ఇవి పని చేయించుకునేవి. తేడా వస్తున్నట్టున్నాయి పదాలు నా నోట్లో నుంచి. మీరు డబుల్ మీనింగ్ తీసుకో, సింగిల్ మీనింగ్. ఇది ఆపరేటర్, ఇవేమో ఆపరెండ్. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని చేస్తే ఏమొస్తుంది, a ప్లస్ b చేస్తే మనం చేసినట్టే లైక్ సమ్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, లైక్ సిలో a ప్లస్ b ఇలా రాసుకోవచ్చు, అవునా కదా? కానీ మీరు ఎప్పుడైనా సరే అతి తెలివి చూపించి a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు c రాస్తే నాకు మ్యాథ్స్ వచ్చు అని ఏం జరుగుద్ది ఇక్కడ చెప్పండి. సో ఇప్పుడు లైక్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, c ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b అని రాస్తే a ప్లస్ b చేశాక వాల్యూ వచ్చేసి ఇందులో స్టోర్ అవుద్ది.
పద్ధతి. కానీ ఇక్కడ సి అనే వాల్యూ అందులోకి స్టోర్ అవ్వాలి, ఎందుకంటే ఆల్వేస్ ఎల్హెచ్ఎస్ అనే దాంట్లో, అందుకే ఇక్కడ రాసిన నోట్ సింగిల్ వేరియబుల్ ఆన్ ఎల్హెచ్ఎస్. అర్థమైంది? ఎందుకంటే అక్కడ మనం అసలు ఎటువంటి ఫంక్షన్స్ చెయ్యం, ఎల్హెచ్ఎస్లో ఎటువంటి ఫంక్షన్స్ చేయం. ఏ పని చేసింది ఆర్హెచ్ఎస్లో చేసి, ఆర్హెచ్ఎస్ అంటే ఇటు సైడ్ది ఆర్హెచ్ఎస్ అంటారు, ఇటు సైడ్ది ఏమో ఎల్హెచ్ఎస్ అంటారు. ఓకే, ఏ పని అయినా సరే ఆర్హెచ్ఎస్లో చేసి ఆ వాల్యూ ఇటు సైడ్ తోసేస్తాం. ఓకే, సో డెఫినెట్గా మనం ఏంటంటే లైక్ ఇక్కడ చూపించినట్టు సింగిల్ వేరియబుల్ ఆన్ ఎల్హెచ్ఎస్. ఓకే, సో అంటే ఇక్కడ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే నేను ఇది ఒకటే మెథడ్ కాదు, నేను ఇక్కడ num1 ఇంటూ num2 అని రాసినా, దాని బదులు నేను ఇక్కడ ఇంట్ రిజల్ట్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని అందులోనే num1 ఇంటూ num2 అని కూడా రాయొచ్చు, అవునా? అండ్ ఇక్కడ సింపుల్గా నేను రిజల్ట్ అనేది ప్రింట్ చేయొచ్చు కదా. ఆన్సర్ ఇస్తుందా చెప్పండి అయ్యా, ఇస్తుందా అంటారా? 10 ఇస్తుంది, ఎందుకే అవ్వదు, ఎవడబ్బా సొత్తనే అవ్వదు. సో ఇప్పుడు కానీ నేను చేసింది కరెక్ట్ అప్రోచ్, అందుకే ఆన్సర్ ఇచ్చింది. కానీ నేను ఇందాక చేసిందే కరెక్ట్, ఎందుకంటే చాలా సింపుల్ అబ్బా. ఇప్పుడు ఇందాక నేను ఇప్పుడు దీని మీనింగ్ ఏంది, ఒక వేరియబుల్ కొత్తది క్రియేట్ చేస్తున్నాను అంటే నేను ఒక కొత్త స్పేస్ వాడుకుంటున్నాను, మెమరీలో కొత్త స్పేస్ వాడుకుంటున్నాను. అరే మెమరీలో ఏ స్పేస్ వాడుకున్నా నాకు ఇందాక పని అయిపోయింది, ఇప్పుడు మెమరీలో కొత్త స్పేస్ ఎందుకు బొక్క, అవునా? మళ్ళీ అవును అర్థమవుతుందా? సో ఏంటంటే ఏదైనా పని తక్కువ స్పేస్లో తక్కువ టైంలో అయిపోతుంది, అదే బెస్ట్. అర్థమవుతుందా? సో నేను ఇక్కడ చిన్న లైనే ఎందుకు మీకు చెప్తున్నా అంటే ఇట్ మేక్స్ డిఫరెన్స్, ఎందుకంటే మీరు వెళ్ళే కొద్దీ మీకు అర్థం అవ్వాలి కదా, మీకు అది ఎక్స్పీరియన్స్ రావాలి. మీరు ఆ చిన్న కోడ్ రాసేటప్పుడే మీరు అది చూసుకుంటే పెద్ద కోడ్ రాసినప్పుడు ఖచ్చితంగా చూసుకుంటారు. సో అందుకే ఇలా టైంలో మీరు ఇలా రాస్తే మీకు ఏంటంటే అందులో ఒక వేరియబుల్ ఎక్స్ట్రా క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడ రాస్తున్న దాని బదులు అదేదో ఇందాక మనం చేసినట్టే లైక్ ఇది ఉండడమే కరెక్ట్. అర్థమవుతుందా? అది ఏం అవసరం లేదు, ఇలా వదిలేయడం కరెక్ట్, ఎందుకంటే ఎటువంటి మనం ఎక్స్ట్రా వేరియబుల్స్ క్రియేట్ చేయట్లేదు. దానివల్ల వచ్చేసి ఏంటంటే లైక్ స్పేసు మిగులుతుంది, అన్నీ మిగులుతాయి. ఓకే, ఇది ఓకే కదా. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఏంటంటే ఇక్కడ వాల్యూడ్లో మనం చూసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ సి, అంటే బి ప్లస్ సి అనే వాల్యూ ఏలో స్టోర్ అవుతుంది, పద్ధతి. బి ఇంటూ సి అనే వాల్యూ ఏలో స్టోర్ అవుతుంది, మరీ పద్ధతి. బి డివైడెడ్ బై సి వాల్యూ ఏలో స్టోర్ అవుతుంది, అది ఇంకా పద్ధతి. కానీ ఇక్కడ చూడు లైక్ ఏ వాల్యూ ఎక్కడ స్టోర్ అవ్వాలా, ఎందులోనే నో, రాంగ్ ఆన్సర్. అండ్ ఇక్కడ బి అండ్ సి, ఇక్కడ మనకి రెండు నెంబర్ని ఇంటూ చేయాలంటే ఇది ఈ ఆపరేటర్ వాడాలి. సరదాగా మనం మ్యాథ్స్లోని ఇలా రాస్తాం కదా, ఇలా ఏబి అని ఎట్లా రాసినాం అనుకో వాడు అంటాడు. ఓకే, సో మనం అట్లా రాయకూడదు. సో ఇది కూడా రాంగ్. ఓకే, ఇది కూడా రాంగ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటంటే మనం పవర్ కోసం వాడతాం మ్యాథమెటిక్స్లో, అవునా? సో బట్ అన్ఫార్చునేట్ ఇది కూడా రాంగ్, ఎందుకంటే ఆ క్యాప్ ఏదైతే ఉందో ఆ క్యాప్ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ ఇన్, అంటే అది వేరే పని చేస్తుంది. అది లైక్ ఏమంటారు మనకి ఇది ఉంటుంది కదా, ఆరు ఎక్స్ఆరు ఉంటాయి కదా, అందులోని అది గుర్తుందా, అక్కడక్కడ వస్తుంటే ఎక్స్ఆర్ అలాంటి ప్లేస్లో దానికంటూ ఒక వాల్యూ ఉంటుంది. సో అక్కడ అలా ఉపయోగపడుతుంది తప్ప పవర్ అయితే కాదు ఇక్కడ. అందుకే కింద రాసిన ఇది వాడుకోవాలి, మనం పవర్ కనుక్కోవాలి అనుకుంటే అర్థమైంది, ఇది రాసుకోవాలి, అర్థమైంది. సో ఎక్స్ అని అయితే నీకు ఎక్స్కి వైకి పవర్ కావాలనుకుంటే ఈ ఫంక్షన్ వాడుకోవాలి, అంతే. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్. సో ప్లస్ అయిపోయి మైనస్ డివైడ్ ఇంటూ. ఓకే, సో ఇప్పుడు మనకి ఎక్కడైనా సరే ఇలా చూపిస్తే ఇది ఏం చేస్తుంది అంటే ఎక్కడ చదివేసి చెప్పేయడం కాదు, బట్ మీరేమనుకుంటారంటే లైక్ ఇక్కడ రాయకపోయిన ఉంటే మీరు అదేమనుకుంటారంటే లైక్ పర్సంటేజ్ అని చెప్తుంది ఏమనుకుంటారు. కానీ లైక్ మనం 3% 2 రాసినాం అనుకో, 3% ఆఫ్ 2 అది వచ్చిందంటే రిమైండర్ ఇస్తుంది. ఆ రెండింటిని డివైడ్ చేస్తే రిమైండర్ ఇస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు 3/2 ఇంత, అదే 3 - 3/2 -1. ఓకే, సో రిమైండర్ అంటే 10/5 అంటే 0 ఇస్తుంది. ఓకే, 10/4 అంటే 2 ఇస్తుంది కదా, అంతే కదా. 10/3 అంటే 1 ఇస్తుంది, రిమైండర్ అంతే కదా, అవునా కదా. సో ఇక్కడ ఏంటంటే ఇట్ ఆల్వేస్ గివ్స్ ద రిమైండర్, అంతకుమించి ఏ బొంగో ఇవ్వదు. దీనివల్ల ఏమో లాభం ఉందా అంటే 100% లాభం ఉంటుంది. అదో 100% లాభం ఉంటుంది. అంటే ఇప్పుడు చాలా సింపుల్గా చెప్తాను, లైక్ ఒక నంబరు అంటే దానివల్ల ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఒక రిమైండర్ ఎక్కడ ఉపయోగపడవచ్చు మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది. అందుకే చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఒక ర్యాండమ్ నెంబర్ ఇచ్చారు, ఒక ర్యాండమ్ ఎందుకు మనం ఒక కోడే చేసేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ
ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే గివెన్ ఏ నంబర్ బై ది యూజర్ నీకు ఒక నంబర్ ఇచ్చాడు, ఒక నంబర్ ఇచ్చాడు. ఇప్పుడు నీ టాస్క్ వచ్చేందంటే ఆ నంబరు ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ చెప్పాలి నువ్వు. అర్థమవుతుందా? ఆ నంబరు ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ మాత్రం చెప్పేసి వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ పని ఏం చేయాలి మనం? పద్ధతిగా ఆ నంబర్ని డిక్లేర్ చేయాలి. చేసినామా? ఎందుకంటే మన దగ్గర వాల్యూ లేదు కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు పెట్టే వాల్యూ ఇవ్వలేదు. యూజర్ని అడుగుదామా? అడుగుదాం. ఏమని అడుగుదాం? నంబర్ ఇవ్వండి అయ్యా సామి. ఓకే సార్. సో ప్రింట్ ఆఫ్ నంబర్ ఇవ్వండి అయ్యా సామి అని పెట్టితే అయ్యగారు దయచేసి ఏదో చిన్నపాటి జాలితో నంబర్ ఇస్తాడు ఏదోటి. ఏంటిది? నంబర్ యాంబర్జెంట్ పెట్టాలయ్యా. ఓకే, ఐ మేకింగ్ సెన్స్? ఓకే, సో ఇప్పుడు యూజర్ అనేవాడు మనకి నంబర్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ నంబరు ఈవెన్ నంబరా ఆడ్ నంబరా అనేది మనం చెప్పాలి. సో ఇప్పుడు మనం చెప్పగలమా చెప్పలేమా? ఆలోచించండి. నేను డైరెక్ట్గా రాసేస్తే ఎట్టా? ఆలోచించండి. వాట్ ఆర్ ద వేస్? ఒక నంబర్ ఈవెన్ నంబర్ ఆడ్ నంబర్ ఎట్టా రాస్తారు నార్మల్గా అంటే? ఫస్ట్ స్టెప్ మీకు గుర్తొచ్చేది ఏంది? చాలా సింపుల్గా లాస్ట్లోని 0, 2, 4, 6, 8 ఇవేనా? ఒకసారి వీడియోని పాజ్ చేసి మీరు ఆలోచించండి. దాని తర్వాత నేను స్లోగా అప్రోచ్ వెళ్తే అది వింది కానీ. ఓకే, పాజ్ చేసి ఆలోచించే ఉంటారు. సో వస్తే కంగ్రాచులేషన్స్, రాకపోతే డోంట్ వరీ. సో నేను చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే లాస్ట్లో ఏముంటాయి? 0 ఉంటుంది, 2 ఉంటుంది, 6 ఉంటుంది, 8 ఉంటుంది, మళ్ళీ 0నే వస్తుంది. ఓకే, సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ నంబర్స్ కూడా 2తో డివిజిబుల్. అవునా? ఎందుకంటే ఆడ్ నెంబర్స్లో ఎటువంటి ఏమంటారు ఆ యొక్క ఎగ్జాక్ట్గా ఏం చెప్తారబ్బా, ఏ కన్క్లూజన్ లాంటివి ఏదన్నా ఒక సిమిలారిటీస్ పెద్ద ఉండవు. ఇప్పుడు 9కి 11కి సిమిలారిటీ అంటే ఏం చెప్తావు? అవునా? సిమిలారిటీ ఏమి ఉండదు. కానీ 8కి 10కి సిమిలారిటీ 2తో డివైడ్ అవుద్ది. 8కి 10కి 12కి 14కి అన్నిటిలో సిమిలారిటీ ఏంది? 2తో డివైడ్ అవుద్ది. అంటే 2తో డివైడ్ అవుద్ది అని చెప్పడానికి అంటే ఒక నంబరు ఈ నెంబర్తో డివైడ్ అవ్వుద్ది అంటే మీనింగ్ ఏంటంటే దాని యొక్క రిమైండర్ 0 రావాలి. అర్థమవుతుందా? సో దాని యొక్క రిమైండర్ 0 రావాలి. అంటే ఒకవేళ ఇఫ్ అనేది ఇంకా మీకు చెప్పలేదు, అది కండిషనల్లో వస్తుంది. బట్ ఇఫ్ అంటే తెలుసు కదా, ఇఫ్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కండిషన్. దాని లోపల మనం ఒక కండిషన్ రాస్తాం. ఓకే, ఆ స్టేట్మెంట్ నేను లోపల రాసింది నిజమైతే నేను చెప్పిన పని చేయి, లేకపోతే చేయకు మింగి, అంతే. అర్థమైందా? సో దాని లోపల ఏం రాస్తాను అంటే ఇఫ్ ఇచ్చిన నంబరు మాడ్యులస్ 2 ఈజ్ ఈక్వల్స్ 0 అయితే ఈజ్ ఈక్వల్స్ 2 ఎందుకు పెట్టినావు? వెయిట్, ఐల్ టెల్ యూ. ఇదే వీడియోలో దాని గురించి కూడా చెప్తాను. బట్ ఇక్కడ నేను రాసిన కోడ్ మీనింగ్ ఏంటంటే ఆ నంబర్ 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుంది ఖచ్చితంగా. ఖచ్చితంగా ఇట్ ఈస్ ఏ ఈవెన్ నంబర్ డా, అంతే కదా? అవునా? కానీ ఇక్కడ అల్స్ అని ఇంకోటి ఉంటుంది. ఇఫ్ ఎల్స్ అంటే అని తెలిసింది కదా, పేరులో తెలిసిపోతుంది. చెప్పాల్సిన పెద్ద అవసరం లేదు. నేను చెప్పింది కానీ నిజమైంది అనుకో, నేను చెప్పిన పని చేయి. లేదనుకో, నేను చెప్పని పని చేయి. వెరీ సింపుల్, అర్థమైపోయింది. సో ఇక్కడ నేను పని చెప్పాను, ఈ పని చేస్తుంది ఎప్పుడు ఈ కండిషన్ ట్రూ అయితే. ఈ కండిషన్ ట్రూ అవ్వకపోయింది అనుకో, ఎల్స్లో పని చేస్తుంది. ఏం పని చేస్తుంది? ఏం రాస్తాడా తెలివైన ఎవడైనా సరే? ఇట్ ఈస్ ఏ ఆడ్ నెంబర్, అంతే కదా సార్? అంతే అయ్యా. ఎందుకు రాస్తానో తెలియదు, ఏదోటి వాట్ ఎవర్. యా, ఇట్ ఈస్ అన్ ఆడ్ నెంబర్, అంతే అయ్యా. ఓకే, సో ఇప్పుడు అదొక ఆడ్ నెంబర్ అని తెలిసిపోయింది. సో లెట్స్ ట్రై ఆడ్ నెంబరా ఈవెన్ నంబర్ ఇవ్వండి అయ్యా సామి. ఓకే, ఇంత అడుక్కుంటే ఎందుకు ఇవ్వన్నాను? 15 ఆడ్ నెంబర్. ఓకే, ఇది చాలా అడగ కనబడుతుంది చిరాగ్గా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు లైక్ 12 ఇస్తే ఈవెన్ నంబర్. ఓకే, మళ్ళీ ఇంకోసారి రన్ చేసి లైక్ ఏమి ఇచ్చినా సరే అంతే, ఎంత ఇచ్చినామనుకో ఈవెన్ నంబర్. అర్థమవుతుందా? సో లైక్ దాని యొక్క ఎగ్జాక్ట్ నుంచి ఎక్కడ వస్తుంది అంటే మనకి లైక్ ఏదైనా ఒక వాల్యూ యొక్క రిమైండర్ తెలుసుకోవాలంటే మ్యాక్సిమం టైంలో మనం ఇక్కడ వాడతాం.
ఒక వాల్యూ ఈవెనా ఆడా తెలుసుకోవాలనుకుంటే సింపుల్గా దాని యొక్క మాడ్యులస్ 2 ఎనఫ్ కదా, అర్థమైందా? సో ఐ థింక్ సో క్లారిటీతో వచ్చింది అనుకుంటున్నా. సో నెక్స్ట్ పేజీకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ వచ్చి ఏంటంటే అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్, టైప్ కన్వర్షన్. సో టైప్ కన్వర్షన్ అంటే ఏంటంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఒక ఇంటీజర్ ఇక్కడ తెలుసు కదా, ఇది ఆపరేటర్, అర్థమైందా? ఒక ఇంటీజర్కి ఇంకొక ఇంటీజర్ని యాడ్ చేసినావు, 2కి 3 యాడ్ చేసినావు, పద్ధతి 5 వస్తుంది. ఓకే, ఇంటీజర్ వచ్చింది, వెరీ గుడ్. కానీ ఒక ఇంటీజర్కి ఒక ఫ్లోట్ యాడ్ చేసినావు. ఫ్లోట్ అంటే ఏంటంటే చెప్పా కదా 5.0 అంటే 5కి నువ్వు 5.0 వచ్చినావు, రిజల్ట్ 10.0 వస్తుంది. అర్థమవుతుందా? అదే 000 అలా, బట్ 10.0 వస్తుంది, అదే రిజల్ట్ ఫ్లోట్. అర్థమైందా? ఫ్లోట్ తెలిస్తే ఇంకేముంది సంగనే. ఫ్లోట్ ఇజ్ ఈక్వల్స్ టు 10.0, అదే అలా, అర్థమవుతుందా? సో బట్ లైక్ ఈ రెండింటిలో ఏ కాంబినేషన్ వచ్చినా సరే ఫ్లోటే వస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం వస్తుందా రావట్లేదా. సో ఇప్పుడు తీసేవచ్చు కదా, ఇదంతా అవసరమా? లేదుగా, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు నేను సరదాగా ఇదంతా తీసేస్తున్నా, సరదాగా నెత్తున్నా. ఓకే, ఇప్పుడు int num1 ఈజ్ ఈక్వల్స్ టు 10. ఓకే, అండ్ ఫ్లోట్ num2 ఈజ్ ఈక్వల్స్ టు 10.0. సో ఇప్పుడు మనం ప్రింట్ఎఫ్లో రిజల్ట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు %f పెట్టి కనుక మనం ఏంటది num1 ప్లస్ num2 ఇలా రాస్తే, ఇలా మనం ప్రింట్ చేస్తే 20.00000 వచ్చింది. ఓకే, ఇప్పుడు మీలో కొంతమంది డౌట్, %d పెట్టుంటే ఏమయ్యేది? నాకు కూడా డౌట్, ఏమయ్యేది %d పెడితే? మింగేమన్నాడు, వెరీ సింపుల్. అంటే మీనింగ్ ఏంది? వచ్చిన రిజల్ట్ ఫ్లోట్ రా, నువ్వు %d అంటున్నావు, అదేమో ఇంటీజర్ ఎట్ అవుతుంది. అర్థమైందా? ఏదైనా డౌట్ వస్తే ట్రై చేసేయడమే. అర్థమైందా? నాకు తెలిసి మీలో కొంతమంది డౌట్ వచ్చే ఉంటుంది. సో దాని మీనింగ్ ఏంటంటే లైక్ ఇక్కడ వచ్చేది ఒక ఫ్లోట్, అర్థమైందా? నువ్వు %f రాస్తే కరెక్ట్ ఆన్సర్ చూపిస్తాడు, అర్థమైందా? సో ఇప్పుడు మనం నిజంగా 2 ఫ్లోట్లో పెట్టినాం అనుకో, అర్థమైందా? ఓకే, సో కింద కరెక్ట్గా మళ్ళీ 20 2 ఫ్లోట్లో పెట్టినాం అనుకో, ఇక్కడ మళ్ళీ ఇలా పెట్టాలా, లేకపోతే మళ్ళీ ఇంకొక ఎర్రర్ చూపిస్తాడు. సరాసరి 20 మళ్ళీ 000 వస్తుంది. కానీ ఏ క్షణం అయితే 2 ఇంట్స్ పెడితే, అప్పుడు ఇక్కడ కూడా %d అని పెడితే ఆ క్షణం 20 అని వస్తుంది, 20.000 కాకుండా. ఓకే, వెరీ సింపుల్. లైక్ టైప్ అనేది చేంజ్ అవుతుంది, టైప్ కన్వర్షన్, అందుకే రాసిన ఇక్కడ అలా. ఓకే, నెక్స్ట్ ఆపరేటర్ ప్రెసిడెన్స్ అంటే చిన్నప్పటి నుంచి చదువుకుంది బాడ్ మాస్ రూల్ లెక్క. సో ఏంటంటే ఇది లైక్ ఫస్ట్ ఇవి, నెక్స్ట్ ఇది, దాని నెక్స్ట్ ఇది పని చేస్తుంది, దాని నెక్స్ట్ ఇది పని చేస్తుంది. కొత్తగా ఏముంది బొంగు. లైక్ ఫస్ట్ ఈ 2 ఇంటూ అవుతుంది, నెక్స్ట్ ఇది ప్లస్ అవుతుంది, నెక్స్ట్ మొత్తం ఈజ్ ఈక్వల్స్లో ఇందులోతో వస్తుంది. బొంగు ఏదోటి అలా ఒక చిన్న రెఫరెన్స్ కోసం అట్నే, అర్థమైందా? చిన్నప్పుడు గుర్తు చేస్తున్నా. ఇది ఫస్ట్ ఇలా ఇంటూ అయ్యి నెక్స్ట్ దీనికి ఇక్కడ కూడా ఫస్ట్ ఈ 2 ఇంటూ అవుతాయి, ఎందుకంటే మల్టిప్లై ఫస్ట్ ఎక్కువలో ఉంది కాబట్టి. ఈ 2 ఫస్ట్ ఇంటూ అయ్యి నెక్స్ట్ ఈ 2 కూడా ఇంటూ అయ్యి దాని నెక్స్ట్ వచ్చిన రిజల్ట్ 12 డివైడెడ్ బై 12. అంతేనా? సో ఈజ్ ఈక్వల్స్ టు 1. అదే ఎక్స్లో ఇప్పుడు 1 వాల్యూ స్టోర్ అవుద్ది. ఓకే, గాట్ ద వాల్యూ సార్. అంటే ఇలా కంపైలర్ ఇలానే ప్రాసెస్ చేస్తుంది అని చెప్పడానికి. ఓకే, నెక్స్ట్ ఇందా చెప్పా కదా దీని వాల్యూ చెప్తా అని. సో దీని వాల్యూ అంటే దీని మీనింగ్ చెప్తాను. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఇఫ్ అనే ఒక రాసినాం. ఇఫ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఇఫ్ అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ లైక్ కండిషనల్ స్టేట్మెంట్. అది కండిషనల్ అంటే ఒక కండిషన్ బేస్డ్, ఒక కండిషన్లో ఈ కండిషన్ కరెక్ట్ అయితే ఇచ్చేయి, కండిషన్ కరెక్ట్ కాకపోతే ఇచ్చేయి అని చెప్పడానికి. సో ఇప్పుడు ఈ కండిషన్లో మనం ఒక కండిషన్ రాస్తాం, అదే కండిషనే కంపారిజన్. అదేవిధంగా ఇవన్నీ కూడా కంపారిజన్, రిలేషనల్ ఆపరేటర్స్ కంపేర్ చేయడానికి అర్థమవుతుంది. అంటే ఇప్పుడు 5 ఈజ్ ఈక్వల్స్ టు ఏ అయితే అర్థమైందంటే ఇప్పుడు లైక్ ఏ వాల్యూ దీని వాల్యూ 1 అయితే ఇప్పుడు మనం ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని రాసినాం అనుకో, 5 వాల్యూ ఏలో స్టోర్ అవుతుంది. కానీ దీని మీనింగ్ ఏంటంటే ఇది తోటి కాదు, దీని మీనింగ్ ఏంటంటే ఇది ఒకటా కాదా చెక్ చేస్తుంది. అంటే ఇది ఫైనల్గా దీని యొక్క అవుట్పుట్ అంటే తెలుసా, ట్రూ ఆర్ ఫాల్స్. అర్థమైంది కదా నీకు? నాకు తెలుసు. సో ఇప్పుడు మనం ఇక్కడ కనుక ఈజ్ ఈక్వల్స్ ఇలా రాసినాం అనుకో, ఇక్కడ ఏం జరుగుద్ది అంటే ఒకవేళ ఏ 5
రెండు కనుక ఈక్వల్ అయితే, రెండు ఒకటే అయితే ఫైనల్ గా ఇక్కడ ఉండబోయే వాల్యూ ట్రూ. అంటే ఇఫ్ లో ట్రూ ఉంది, ఇప్పుడు ట్రూ ఉంటే ఇఫ్ లో ఉన్నది జరుగుద్ది. ఓకే సార్, ఇప్పుడు ఇదే ఉంది లైక్ తెలిసిందే కదా, ఏ గ్రేటర్ దాన్ 5 ఉంటే, ఏ పెద్ద అనుకో అప్పుడు ఇది ట్రూ, ఏ చిన్నదనుకో అట్లా. సో ఇప్పుడు తెలిసిందే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఇదేనా నాట్ ఈక్వల్స్ టు, తెలుసు కదా, చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. లైక్ ఇలాంటి దాంట్లో టైం వేస్ట్ ఎక్కువ చేయకూడదు, ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఈరోజు సెషన్ బేగానే అయిపోద్ది అనుకుంటా. సో ఇప్పుడు ఆపరేటర్స్ లాజికల్ ఆపరేటర్స్ లో మనకు తెలిసిందే కదా, ఇప్పుడు లైక్ ఎండ్, అదే మీరు ఎప్పటి నుంచి నేర్చుకున్న ఎండ్, ఇది ఆర్ ఇది నాట్. అర్థమైందంటే ఇప్పుడు ఒక ఇఫ్ ఉంది, అర్థమైంది, ఇఫ్ లో ఎక్కడో కండిషన్ ఉంది, అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని, ఇక్కడ బి ఈజ్ ఈక్వల్స్ టు 2 అని ఉంది ఇంకో కండిషన్. ఇదంతా ఇఫ్ లో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎండ్ అని రాస్తే మీనింగ్ ఏంది, ఇది ట్రూ అయ్యి ఇది కూడా ట్రూ అయితే ఆ క్షణమే ఇది ట్రూ. అర్థమైందా, ఆల్రెడీ మీరు ఇంటర్లో చదువుకుందే, ఇది ట్రూ అయ్యి ఇది కూడా ట్రూ అయితే ఆ క్షణం ఇది మొత్తం ట్రూ. అర్థమైంది, ఈ రెండిట్లో ఏ ఒక్కటి ఫాల్స్ అయినా సరే ఫైనల్ గా ఇది మొత్తం ఫాల్స్, ఎఫ్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, బట్ ఇక్కడ మనం ఇది కాకుండా, అర్థమవుతుందా, ఇది కాకుండా మనం కనుక ఇది లైక్ ఏమంటారు, ఇది కాకుండా మనం కనుక సింపుల్ గా లైక్ ఇది కనుక పెడితే ఆర్ పెడితే ఏంటంటే లైక్ ఇది ట్రూ అయినా లేకపోతే ఇది ట్రూ అయినా సరే మొత్తానికి ఇది ట్రూనే, ఏ ఒక్కటి ట్రూ అయినా సరిపోద్ది, అవునా. అంతే కదా అబ్బా, తెలుసు మీకు ఆల్రెడీ కదా, దప్పటి మీరు అంతా అబద్ధాలు చెప్తాను మీకు. ఓకే, ఎటుపోయిందిరా, ఓకే. సో ఇప్పుడు మనకి ఏంటంటే లైక్ ఇప్పుడు ఈ నాట్ వచ్చి ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఉంది. ఓకే, ఇక్కడ నాట్ పెట్టిండ్రు అనుకో, దాని మీనింగ్ ఏంటంటే లైక్ ఇది ట్రూ అయితే ఇది ఫైనల్ గా వచ్చేది ఫాల్స్, ఎందుకంటే నాట్ ఉంది కదా, అపోజిట్ తిరిగిపోతుంది. చొల్లంతా ఇక్కడ ఎందుకు, మీకు స్క్రీన్ మీద చూపిస్తాను అంటే. ఇప్పుడు మనకి నంబర్ వచ్చింది, అవునా, మాట మనకి ఎందుకు తీసేస్తాను, ఏం త్వరద ఎక్కిందా ఏమి, సరిపోద్దిగా. ఓకే, సో ఇప్పుడు రెండో నెంబర్ లా ఉంది. ఓకే, ఫస్ట్ నెంబర్ ఇట్టా ఉంది. ఓకే, సో రెండు నెంబర్లు మా దగ్గరకు వచ్చాయి. సో ఇప్పుడు రెండు నెంబర్లు ఏంటంటే ఫస్ట్ వన్, సో ఇప్పుడు మనం ఏం రాసినామంటే num1 ఈజ్ ఈక్వల్స్ టు num2 అయితే చెప్పా కదా, ఫ్లోర్ బ్రాకెట్స్ ఎప్పుడు ఓపెన్ చేసి క్లోజ్ చేసిన సార్ మీనింగ్ ఏంటంటే ఆ లోపల కూడా ఎగ్జిక్యూట్ అవుద్ది అని, ఆ పర్టికులర్ దానికోసం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం రాసినామంటే బోత్ నంబర్స్, ఇంగ్లీష్ వద్దు, రెండు నంబర్స్ ఒకటే అయ్యా అని రాయడం, తెలియజేయడం. ఓకే, సో ఇక్కడ మనం ఏంటంటే అలా రాసినాం, ఓకేనా. సో అలా కాకూడదు, నేను ఎల్స్ ఎక్కువ రాయట్లేదు, ఎందుకంటే ఎలాగో కండిషన్ స్టేట్మెంట్ మొత్తం రాసుకుంటాను ఎలాగో, బట్ వాట్ ఎవర్ ఎల్స్ ఇక్కడే రాస్తాను నేను. సో మనకి ఎందుకు ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ యూ గైస్, యా ఎందుకు ఎల్స్లు ఎల్సిఫ్లు ఇవన్నీ ఇప్పుడు పెడితే ఉన్నది పాయ ఉంచుకున్నది పాయ అన్నట్టు ఉంటుంది. సో ఇప్పుడు ఇలా రాసిన అనుకోండి, సో ఇప్పుడు నాకు మీరు జస్ట్ ఆన్సర్ చెప్పాలి, లైక్ ఏంటంటే ఐదర్ num1 is greater or equals to num2. సో ఇప్పుడు నేను ఇది కాసేపులో ఇప్పుడు నేను ఇది రన్ చేస్తా, ఏం ప్రింట్ అవుద్ది చెప్పాలి. ఇప్పుడు మీరు ఇదంతా చూద్దాం, ఏం ప్రింట్ అవుద్ది. లైక్ నాకు తెలిసినంత మీలో చాలా మంది ఖచ్చితంగా ఇదైతే ప్రింట్ అవుద్ది అంటారు, డౌట్ లేదు కదా. ఇది ప్రింట్ అవుద్దా అవదా చూద్దాం. అది కూడా అడుగుతున్నాడు ఏంటని చూస్తున్నారా, అది అయ్యింది, అవుద్ది కదా, అఫ్ కోర్స్ అంతే కదా, ఎందుకంటే లైక్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, అర్థమవుతుందా, అది జస్ట్ పట్టారా పట్టలేదని చిన్నపాటి, అర్థమైందా. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కూడా ఏడిసింది కాబట్టి సో ఇది కూడా ప్రింట్ అయింది. అండ్ నేను మీకు చెప్పాను రెండు ఒకే లైన్ లో మళ్ళీ వచ్చినాయంటే ఏం చేయాలి, సింపుల్ గా స్లాషా బ్యాక్ స్లాషా చెప్పాలా బ్యాక్ స్లాషా కరెక్ట్. నేను ఎలా క్వశ్చన్ అడిగాడు మీరు వెంటనే టక్ ఆన్సర్ ఇస్తూ ఉండాలి, అది అమ్మ బుర్ర పిచ్చెక్కిపోవాలి, బట్టలు దించేసుకోవాలి. సో యా, సో ఓకేనా, యా సో రెండు వేరు వేరు లైన్లో వచ్చాయి. ఓకే, సో యా, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఒకవేళ
ఇలా పెట్టినాం అనుకో, నాట్ ఈక్వల్స్ టు, ఇందాక చదివినట్టు, ఇందాక నాట్ ఈక్వల్స్ టు, దానికి నేను ఎగ్జాంపుల్ ఇవ్వలేదు అందు గురించి. ఇప్పుడు మనకి సింపుల్ గా ఏమవుద్ది, ఫస్ట్ ప్రింట్ అవుతుంది, సెకండ్ లైన్ మాత్రం ప్రింట్ అవుతుంది, ఎందుకంటే నాట్ ఈక్వల్స్ టు ఏంది, రెండు ఈక్వలే కదా. సో అలాంటప్పుడు ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది, అవునా కదా, రెండు ఈక్వల్. నాట్ ఈక్వల్స్ టు అంటే ఎట్టాగా, ఏమో నాట్ ఈక్వల్స్ టు అయితే అవునా. సార్ నెక్స్ట్ ఇంకోటి వచ్చిందంటే, నేను ఇది కూడా ఇప్పుడు చెప్పింది, ఇది ఇట్టా రాసి దీని ముందు ఇట్టా రాసిన, ఇదేంది, దీని మీనింగ్ ఏంది, దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ బ్రాకెట్ లో ఉన్నది ఏదైతే బ్రాకెట్ ట్రూ ఇస్తే ఫైనల్ గా అది ఫాల్స్ అవుతుంది, బ్రాకెట్ ఫాల్స్ అయితే ఫైనల్ గా అయితే ట్రూ అవుతుంది, ఎందుకంటే నాట్ అని ఉంది కదా, ఈ నాట్ ఏం చేస్తుందని ఉన్నదాన్ని తిరిగేస్తుంది. ఇప్పుడు ఏం ప్రింట్ అవుద్ది, ఏ బొంగు ప్రింట్ అవుతుంది అంతే. ఎందుకంటే ఇదేమో నంబర్ నాట్ ఈక్వల్స్ టు నమ్2 అని రాసినాం, ఇక్కడేమో ఈ వచ్చిన ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ గా రాసినాం. ఏమంటుంది అంటే మింగేమంటాడు, అంతకుమించి ఏమంటాడు ఆడు మాత్రం. అండ్ నెక్స్ట్లీ ఒకవేళ మనం కనుక ఇది ఉందా, ఓకే ఒక్క నిమిషం. ఇప్పుడు సింపుల్ గా మనం ఈ మొత్తాన్ని ఎత్తుకొచ్చి కంట్రోల్ సి కొట్టి కంట్రోల్ వి కొట్టినాం అనుకో, ఇక్కడ ఎండ్ అని రాసినాం, ఓకే. ఇప్పుడేమవుతుంది, ఇది ఎగరేద్దాం సరదాగా, లేకపోతే ఎగరేద్దాం. చెప్పిన అది కమెంట్ చేయడం బెస్ట్, నేను సరదాగా ఎగరేసాను, నాకు కాస్త ఖాళీ ఉంటుందని. ఏమైనా ప్రింట్ అయిందా, అవలేదు అంటే దాని మీనింగ్ ఏంది, ఎండ్ అంటే అదే కదా బాధ, ఎండ్ అంటే అదే బాధ, అవునా. ఎందుకంటే ఇది ట్రూవే, ఇప్పుడు గట్ట గమనిస్తే నమ్1 నాట్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు నమ్2 అది ట్రూవే, బట్ ఇది ఫాల్స్ అయింది ఎండ్ కాబట్టి సమస్యలు వచ్చాయి. ఇది తీసుకొచ్చి మనం ఇప్పుడేమవుద్ది, ఇప్పుడు ఏం చేస్తాడు హీరో, పని చేస్తుంది. ఆర్ అంటే ఏంటంటే ఈ స్టేట్మెంట్ కావచ్చు, ఆ స్టేట్మెంట్ కావచ్చు, ఏ ఒక్కటి పని చేసినా సరే పని చేయరా ఇదా అన్నాం, అందుకే అది పని చేసింది. ఓకే, సో ఫైనల్ గా ఎండ్ ఆర్ నాట్ ఇవన్నీ అర్థమయ్యాయి కదా, చెప్పడానికి ఏట్లేదు. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్దాం, లాస్ట్ వన్. సో ఇప్పుడు ఇది ఈక్వల్స్ టు అంటే నేను చెప్పడానికి ఎట్లేదు మీకు తెలుసు, ఇది నేను మీకు చెప్పాలి ఇప్పుడు. సో ఇప్పుడు ఈ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఏంటంటే, మనం ఏదో ఒక స్టేట్మెంట్ లో ఏదో ఒకసారి మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ వస్తుంది అంటే, నంబర్కి ఏదో ఒకటి యాడ్ చేస్తున్నాం, ఆల్రెడీ ఏజ్ అనేది ఒకటి ఉంది, నెక్స్ట్ ఇయర్ ఆ ఏజ్ అనే నంబర్కి 1 యాడ్ చేస్తాం, అంటే అంటే ఇలా రాద్దాం, ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏజ్ ప్లస్ 1, అవునా, అంతేనా, ఇదే కదా నువ్వు రాసేది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనం సింపుల్ గా దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే, ఏజ్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 1, రెండు లైన్లు ఒకటే. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఈ ఏజ్ కే +1 చెయ్యి, ఏజ్ లోనే, అంటే +1 చేసి ఏజ్ లోనే యాడ్ చేయాలి, అర్థమైందా. అంటే ఏజ్ కే +1 చేసి ఏజ్ లోనే యాడ్ చేయాలి, అంటే ఇది ఓన్లీ జస్ట్ వెన్ ఆ ఫైల్ అంటే ఆ యొక్క వేరియబుల్ కే ఇంకేదో నెంబర్ యాడ్ చేస్తుంది, ఆ టైంలో మాత్రం ఇది పనిచేస్తుంది. *1 అంతే, ఏజ్ ఇంటూ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే మరి 1 అంటే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది, 2 అనుకో. దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక ఏజ్ 25 అంటే 50 అవుతుంది. ఈ లైన్ చేస్తుంది, ఏం చేస్తుంది, సింపుల్ గా ఏజ్ అనే నంబర్ లోనే ఇంటూ 2 చేసి మళ్ళీ అందులోనే స్టోర్ చేయండి, ఓకేనా. సో సరదాగా ఇదే లాస్ట్ పేజ్. సో ఓకే, సో ఇది కూడా లాస్ట్, సరదాగా సరదా చూసి, ఓకే. సో ఇప్పుడు మనం whatever. సో ఇప్పుడు ఏజ్ అనే దాంట్లో ఇప్పుడు నమ్1 ఉంది, నమ్1 అని ఉంది, ఓకే. నమ్1 అనే దాంట్లో ఈజ్ ఈక్వల్స్ టు పెట్టి 10 పెట్టినాం అనుకో. సో ప్రింట్ చేద్దాం పదండి ఒకసారి, ఇలా పెట్టి %d పెట్టి నమ్1. సో ఎంత వస్తుంది, ఇప్పుడు ఎంత రావాలి తెలుసు ఆల్రెడీ మీకు, జస్ట్ సరదాగా చూపించిన 20, అవునా. సో 10కి 10 యాడ్ అయింది, అదే పక్కన ఇంకొక 0 యాడ్ చేసి 2-3 సున్నాలు యాడ్ చేస్తే అది 1010, ఓకేనా. సో వెరీ సింపుల్, మనకి ఏంటంటే లైక్ నువ్వు సాగు. సో మనకి ఏంటంటే ఇప్పుడు లైక్ ఆ ఫంక్షన్ కి ఆ వేరియబుల్ లోనే 1000 అనేది యాడ్ అయింది, ఇక్కడ మనం ఇంటూ కొడితే ఎంత అయిపోద్ది ఆ నంబర్, ఓకే చాలా ఏం వాళ్ళది 10,000 అయింది. సో ఏంటంటే అలా అవుద్ది అనమాట, అర్థమైందా. సో ఇప్పుడు మనం ఇక్కడ కనుక ఒకవేళ నమ్2 పెట్టినాం అనుకో, అర్థమైంది, ఇక్కడ నమ్2 అని పెట్టినాం అంటే ఈ నమ్ అనే దానికి ఈ నమ్2, ఓకే కన్ఫ్యూజ్ అవుతారు,
ప్లస్ ఉంచుతాం. సో ఇప్పుడు ఏంటంటే num1 లోనే num2 అనేది యాడ్ చేయి అండ్ వచ్చిన వాల్యూ మళ్ళీ num1 లోనే స్టోర్ చేయి. ఓకే, సో ఇప్పుడు మన ఎంత అవుద్ది 12 వస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటో తెలుసా? ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటంటే num1 ఈజ్ ఈక్వల్స్ టు num1 ప్లస్ num2. ఇదే దీని స్టేట్మెంట్ మీనింగ్. అంటే లైక్ ఈ స్టేట్మెంట్ అన్నా లేకపోతే నేను ఇప్పుడు ఇలా రాసిన స్టేట్మెంట్ రెండు ఒకటే. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ చూసారు నేను కమెంట్ రాసి పక్కన రాసిన. అర్థమైందా? ఇలానే రాస్తాను నార్మల్గా. అది కమెంట్ యొక్క మేజర్ ఉద్దేశమే అది. ఏం చేద్దాం అనుకున్నా, మనం ఏదైనా ఒక బ్లా షిట్ రాద్దాం అనుకున్నా సరే కమెంట్ రాస్తే దానివల్ల ఉపయోగం పడుతుంది. ఓకే, సో ఇప్పుడు దీని మీనింగ్ ఒకటే. ఓకే, సో ఓకే అబ్బా, సో ఈ రోజుకి చాలు. సో ఈ రోజు వీడియోకి చాలా ఎక్కువ అయితే నేర్చుకుని ఎంతైతే నేర్చుకున్నారు, సో అంత నాలెడ్జ్ తో వెళ్ళి VS Code లో మీరు రకరకాల మీ ఎక్స్పీరియన్స్ అన్ని చేయండి. ఇంకా ట్రై చేయండి. సమ్ ఆఫ్ 2 numbers మల్టిప్లయింగ్ ఇంకా ఎంత చేయగలిగితే అంత ట్రై చేయండి మీరు. లైక్ ఓకేనా? సో ఇంకా సో ఈ వీడియో ఎటువంటి ఇన్ఫర్మేటివ్ గా మీకు అనిపిస్తుంది సార్, డెఫినెట్ గా ప్లీజ్ అబ్బా ఒక్క లైక్ చేయండి. కాస్త హెల్ప్ అవుతుంది నాకు. అండ్ లైక్ ఇలాంటి నెక్స్ట్ ఇంకా వస్తాయి కదా C లాంగ్వేజ్ ఇలాంటి ట్యూటోరియల్స్. ఇలా మీకు కావాలంటే డెఫినెట్ గా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కొట్టడం మర్చిపోదు. అండ్ పక్కన బెల్ కూడా ఖచ్చితంగా కొట్టండి, సో దట్ ఇన్స్టెంట్ గా వస్తాయి వీడియోస్. అండ్ ప్లీజ్ ఎవరెవరికైతే లైక్ మీ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీడియోని షేర్ చేయడం మర్చిపోదు. ముఖ్యంగా అందరికి కాకపోయినా ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకైనా షేర్ చేయండి. ఏం చదవాలో తెలియని వాళ్ళకైనా షేర్ చేయండి. కొద్దిగా గొప్ప యూజ్ అవుద్ది, నాకు హెల్ప్ అవుద్ది, వాళ్ళకి హెల్ప్ అవుద్ది. అంటే హెల్ప్ చేసిన వాళ్ళు మీరు అవుతారు. ఓకే, సో ఇంతకు మీద చెప్పడానికి ఎట్లా. సో ఉంటా మరి, బాయ్, సీ యూ అగైన్.